నువ్వు తనకి ఏమవుతావు? సార్, ఈయన నా భర్త సార్. అయితే తను? సార్, అతను నా మరిది క్రిష్ సార్. లోపల ఏం జరిగిందని ఎవరైనా చూసారా? సార్, నేను నీళ్లు తీసుకురావడానికి కిచెన్కి వెళ్ళాను. అప్పుడు వీళ్ళిద్దరూ రూమ్ లో పడుకుని ఉన్నారు సార్. హఠాత్తుగా లైట్ ఆఫ్ అయింది. లైట్ వచ్చాక నేను పైకి వచ్చి చూసేసరికి ఇలా పడిపోయి ఉన్నారు సార్. ఇతనికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదు సార్, ఆయనకు అలాంటి శత్రువులు ఎవరు లేరు. అన్ని చోట్ల బాగా సెర్చ్ చేయి. ఓకే సార్. తను ఎంత పెద్ద తెలివిగలవాడైనా ఓకే సార్. ఏదో ఒక క్లూ వదిలేసే ఉంటాడు. ఎస్ సార్. అరే రా రా విక్రమ్, చాలా రోజులు ఎదురు చూశాను. వచ్చేదాలో ఏ సమస్య లేదు కదా? అదంతా ఏం లేదు. నువ్వు అలా కూర్చో, నేను ఇతను కూర్చోబెడతాను. ఎలా ఉన్నావు క్రిష్? చూసి నెమ్మదిగా జాగ్రత్తగా కూర్చో బాబు. అంతే, మెల్లగా. తర్వాత విక్రమ్, అంతా ఎలా సాగుతోంది? బానే జరుగుతోంది. మీకు? అమ్మా రేఖ, చెప్పండి నాన్న. 2 కాఫీ తీసుకురామ్మా. నాకు వద్దు. సరే అంతా నాన్న. బాగానే జరుగుతోంది. ఏంటయ్యా క్రిష్, ఒంట్లో బాగానే ఉంది కదా? బాగుంది. ఎప్పుడు అలాగే ఉండాలి. రామ్మా. ఇదిగోండి, కాఫీ తీసుకోండి. విక్రమ్, తనే మా అమ్మాయి రేఖ. హాయ్, నమస్కారం. నమస్కారం. తర్వాత క్రిష్, ఈమె నా కూతురు రేఖ. నమస్కారం. నమస్కారం. ఇతను క్రిష్, ఇతని తమ్ముడు. ఇతను విక్రమ్. మీరు తీసుకోండి. లేదు వద్దు, నేను ఉదయం ఒక్కపూట తాగుతాను. ఎక్కువగా కాఫీ తాగితే షుగర్ వస్తుందని డాక్టర్ చెప్పారు. ఏంటయ్యా, అమ్మాయి నచ్చిందా? బానే ఉన్నారు. నువ్వేమంటావు అమ్మా రేఖ? బాగున్నారు. మీ ఇద్దరికి ఓకే అయితే మేము సంబంధాన్ని ఖాయం చేసేసుకుంటాం. అలాంటిదేం లేదు అంకుల్. రేఖకి నన్ను నచ్చితే నాకు కూడా దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. అదే అడుగుతున్నారుగా, నీ ఇష్టం ఏమిటో చెప్పమ్మా. అదేంటంటే నాన్న. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అంకుల్, రేఖకి నన్ను నచ్చలేదు అనుకుంటున్నా. అరే, అలా ఏమీ ఉండదయ్యా. తను సిగ్గుపడుతోంది అనుకుంటున్నాను. ఎప్పుడు ధైర్యంగా అన్ని చెబుతుంది. ఇది కొత్త విషయం కదా, అందుకే మీ ముందు చెప్పలేక సిగ్గుపడి పారిపోయింది. సరే అంకుల్, అయితే మనం ఫ్రీగా ఇంకో రోజు మాట్లాడదాం. ఆఫీస్ లో ఒక అర్జెంట్ అయిన మీటింగ్ ఉంది, నాకు లేట్ అవుతోంది. సో నేను బయలుదేరుతాను అంకుల్, వెళ్ళొస్తాను. సరే బాబు, వెళ్ళిరా. ఇప్పుడు మనం బయలుదేరదామా? వెళ్ళిరా క్రిష్, ఆరోగ్యం జాగ్రత్త. మెల్లగా. ఇలా చూడమ్మా, నీకు కష్టంగా ఉంటుందని నాకు తెలుసమ్మా. నేను ముందే చెప్పాను కదమ్మా, నీకు పెళ్లి విక్రమ్ తోటే జరుగుతుందని. ఇలా చూడమ్మా, నేను నీ తండ్రిని. నేను ఏం చేసినా అది నీ మంచి కోసమే. విక్రమ్ చాలా మంచివాడమ్మా. అతను నిన్ను సంతోషంగా ఉండేలా చేస్తాడు. కానీ నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. అదే ఎందుకని అడుగుతున్నాను. విక్రమ్ చాలా మంచి కుర్రాడు, బట్టల షాప్ ఉంది, అన్ని వసతులు ఉన్నాయి. అతను నిన్ను మహారాణిలాగా చూసుకుంటాడు. విక్రమ్కి లోటే ఉంది. నాన్న, మీకు అన్ని తెలుసు, తెలిసి కూడా మరో పెళ్లి చేసుకోమంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏమంటావు? 2 ఏళ్లకు ముందు నిన్ను పెళ్లి చేసుకుని మోసం చేసి వదిలి వెళ్ళిపోయాడే, వాడి గురించా? నిన్ను వద్దనుకుని వెళ్ళిపోయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాణ్ణి ఇంకా తలుచుకుంటున్నావా? నా కంటికి వాడు కనిపించాడంటే కాల్చి పారేస్తాను. నీ పెళ్లి గురించి నేను ఒక నిర్ణయం చేసుకున్నాను. నీ పెళ్లి విక్రమ్ తోటే. నిన్ను మోసం చేసి పారిపోయిన వాడిని నమ్ముకోకు, వాడొక ద్రోహి. నీ నమ్మకాన్ని వాడు వమ్ము చేశాడు, నిన్ను వదిలేసి పారిపోయాడు.
సరే రేఖ, నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం. అదేంటంటే ఈరోజు కాస్త త్వరగా వచ్చేయండి. ఎందుకు? ఎందుకంటే ఇంట్లో ఒక్కతే బోర్ కొడుతోంది, అందుకే రమ్మంటున్నాను. సరే అయితే నేను ఈ రోజు ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను. ఈవినింగ్ కలుద్దాం అయితే. సరే. వెళ్ళొస్తాను. ఇంకా ఇంకో విషయం ఉంది. నాకు ఒక రిక్వెస్ట్. చెప్పండి. నువ్వు కృష్ణి స్నానం చేయించేస్తావా? నేను చేయించడం మర్చిపోయాను. ఓకే. సరే, థ్యాంక్స్ అలాట్. సరే బాయ్, ఈవినింగ్ కలుద్దాం. ఓకే బాయ్. టేక్ కేర్. ఓకే. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను రాకూడదా? ఇలా చూడండి, మీరు అసలు ఎవరో నాకు తెలీదు. నన్ను తాకి ధైర్యం చేయకండి. నేను గట్టిగా అరుస్తాను. తాకకు. ఏది కొంచెం అరువు చూద్దాం. కాపాడండి. ఎవరైనా కాపాడండి. వదిలు నన్ను. వదిలు. సరే వదిలేశాను. నేనెవరో నీకు తెలియదు కదా. నోరు మూసుకో. నువ్వు జైలు నుంచి ఎప్పుడు వచ్చావు? ఈ రోజే రిలీజ్ చేశారు. బయటకు వచ్చిన వెంటనే విచారించాను. నీకు పెళ్లి అయిపోయిందన్నారు. నేనేం చేయను చెప్పు. నాన్న నన్ను బలవంత పెట్టి విక్రమ్తో పెళ్లి చేయించారు. ఆ తర్వాత నువ్వేమో జైలుకి వెళ్ళిపోయావు. నాకు వేరే దారి లేక ఒప్పుకున్నాను. బాధపడకు బంగారం, అదే నేను వచ్చేసాను కదా, ఇక నేను చూసుకుంటాను. ఏంటి విక్రమ్, మీరు ఇంకా పడుకోలేదా? లేదు. సరే పడుకోండి. రేపు ఉదయం త్వరగా లేచి ఆఫీస్కి వెళ్ళాలి కదా. హా? విక్రమ్,
నాకు ఈరోజు చాలా టైర్డ్ గా ఉంది. ఈరోజు వద్దు ప్లీజ్. సరే సరే పడుకో. ఎవరది? హాయ్, ఆయుష్ నువ్వా? ఎక్కడికి వస్తున్నామ్మా? నా మరిది ఇంట్లోనే ఉన్నాడు. వాడు చూస్తే తప్పుగా అనుకుంటాడు. చెప్పేది విను. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. పో. హాయ్. ఇస్తాను. పద పద లోపలికి వెళ్ళు. ఇన్స్పెక్టర్ సార్, మీరెప్పుడు వచ్చారు? ఇలా చూడండి మేడం, మీ హస్బెండ్ విక్రమ్ని చంపిన వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మాకు దొరికాయి. అవును, ఎవరు? చెప్తాను. దినేష్, ఈ ఇల్లు మొత్తం బాగా వెతకండి. ఒక్క ఆధారం కూడా మిస్ అవ్వకూడదు. ఎస్ సార్. కానీ సార్, ఎందుకు మా ఇంట్లో ఏం ఇలా దొరకదు చూడండి సార్. మేడం, మా పని మమ్మల్ని చేయనివ్వండి. మా కోఆపరేట్ చేయటమే మీకు చాలా మంచిది. పదండి వెళ్దాం. రండి. సార్, ఇతన్ని ఆ రూమ్లో కట్టేశారు సార్. ఇప్పటికీ ఏం దాచకుండా నిజం చెప్పండి. ఇతన్ని రూములో కట్టి పడేశారు. మీ అంతటా మీరు నిజం చెప్తేనే మంచిది, లేదంటే మాస్టర్లే విచారించాల్సి వస్తుంది. ఆయుష్, పైకి లే. క్రిష్ వచ్చేస్తాడు. త్వరగా లే, త్వరగా వెళ్ళు. అది సరే, నన్నేం చేయమంటావు రేఖ? మనం ఇలా కలిసి ఎన్ని రోజులైంది. మనం ఇలాగే ఉండాలని ఆశగా ఉంది నాకు. నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండనే లేకపోతున్నా నేను. ఆయుష్ వద్దు. క్రిష్ చూస్తే ప్రాబ్లం అవుతుంది. త్వరగా ఎప్పుడు బయలుదేరు. చూసినా క్రిష్ అంటూ తలకాయ నొప్పిగా అడిగాడు నాకు. నువ్వు మాత్రం సరే అని చెప్పు. క్రిష్ వాళ్ళ అని ఉన్న చోటుకి తమ్ముడిని కూడా నేను పంపించేస్తాను. నువ్వు అని చెప్పు బంగారం. Shut up. నా మొదటి భర్త ఏమో నన్ను ఒంటరిదాన్ని చేసేసి ఎవరితో లేచిపోయాడో తెలీదు. అదే కదా చూసా. అది ప్రపంచానికి నిజమైన కథ వేరే కదా. కానీ ఆయుష్, మనం విక్రమ్ని అలా చంపుండాల్సింది కాదు. ఎందుకు? వారిని కూడా మొదటి భర్తలాగే కనిపించకుండా చేయాల్సింది. ఈ మర్డర్ వల్ల మన మీద పోలీసులకి అనుమానం వచ్చింది. ఒకవేళ పోలీస్కి అంతా తెలిసిపోతే
కనుక మనం కొద్ది రోజులు కలవడం వద్దు. నువ్వు కూడా ఇక్కడికి రాకు. ఎవరు చెప్తారు చెప్పు? ఆ పిచ్చోడు, ఆ అవిటివాడు, ఆ కృష్ణ చెబుతున్నావు నువ్వు. ఏంట్రా చూస్తున్నావు? రా లోపలికి వచ్చి చూడు. రా చూడాలా? రా రా చూడు. రా రా చూడు. ఇంకో చూడు. ఇక్కడ కూర్చొని చూడు. ఇవాళ నీ కథను ముగిస్తాను. రా నువ్వు కూడా మీ అన్న దగ్గరికి వెళ్ళి చేరిపో. చెప్తున్నాను కదా. లేకపోతే ఎంత ధైర్యం ఉంటే అక్కడ నుంచి చూస్తావు. ఆయుష్, వదిలే. వద్దు, తన్నేం చేయకు. ఉండు, ఆగు. ఈ రోజు వీడిని చంపి పాచేస్తాను నేను. ఆయుష్, నేను చేయకు, వదిలేసి. ఏదైనా చేస్తే మనకు ప్రాబ్లం అవుతుంది. చెప్పేది విను ఆయుష్, వద్దు. వీడు ఆయుష్, ఎప్పటికైనా ప్లీజ్ మనకి అతను అడ్డే వదిలేసి. వస్తాడు. చెప్పేది విను. చెప్తే విను. ఏం చేయకు. అతన్ని ఇదే రూమ్ లో బంధించేద్దాం. నువ్వేం చేయకు, వదిలేసి. ప్లీజ్ ఆయుష్, అతను వదిలేసి. నీ కోసం వదిలేస్తున్నాను. ఏయ్, రారా. రా, రారా. ఒకటి నా కొడక. రా కూర్చో. హే రేఖా, నీ మొబైల్ ఒకసారి ఇవ్వవా? ఇవ్వు. ఏ, నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమైంది? పోలీసులు వచ్చారు. పోలీసా? ముందు ఇక్కడ నుంచి బయలుదేరు. ఎక్కడ? త్వరగా పో. ఓ, వచ్చేసావా నువ్వు? ఓ, ఇన్స్పెక్టర్ shit. సార్, నేనేం చేశాను? మీరిద్దరు కలిసి ఒకటి కాదు, చాలా హత్యలు చేశారు. మీరు చేసిన తప్పుకి శిక్ష పడుతుంది. నిజం చెప్పండి, మీరిద్దరు విక్రమ్ని ఎలా చంపారు? ఆయుష్, నిన్ను? రేయ్, ఆగురా. ఎక్కడికి వెళ్తున్నారు? నిన్ను చంపేస్తా. చచ్చిపోయావా? అయిపోయింది. మీరిద్దరు కలిసి ఒక అమాయకుడిని చంపేశారు. ఒక ప్రాణం మీకు సాధారణమైపోయింది కదూ. మీరు చేసిన తప్పుకి మీకు పెద్ద శిక్ష పడుతుంది. మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. బయలుదేరండి.